హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 88 ఎపిసోడ్ 89 అన్నమాట. ఈరోజు ఎపిసోడ్లో వచ్చి ఇంకో 3 టాస్కులు జరిగినాయి. ఆ టాస్కులలో ఎవరు టికెట్ ఫినాల్ నుంచి వెళ్ళిపోయారు, లాస్ట్కి చివరికి ఎవరు ఏ ముగ్గురు ఉన్నారనేది ఈ ఎపిసోడ్ రివ్యూలో చెప్తాను. మనకు స్టార్టింగ్ నిన్న డిమోన్ పవన్ ఓడిపోతాడు కదా, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. డిమోన్ పవన్ వాష్రూమ్లో బాధపడుతుంటాడు అనమాట. సంజన గారు ఓదార్స్తారు, రీతు చౌదరి కూడా ఓదార్స్తుంటుంది. ఆ తర్వాత ఇది తనుజ వస్తుంది అన్నమాట. తనుజ వచ్చినప్పుడు ఇక్కడ డిమోన్ పవన్ తనుజకి ఇండైరెక్ట్గా సెట్ అయ్యేస్తాడు. రీతు చౌదరి సంచాలక్గా ఉన్నప్పుడల్లా నేను టాస్కులు గెలిచాను అని అంటాడు. అంటే ఏంది, ఇప్పుడు సంచాలక్గా ఉన్నది తనుజ కదా, తనుజ సంచాలక్గా ఉన్నప్పుడు డిమోన్ పవన్ ఓడిపోయాడు, అందుకని ఇండైరెక్ట్గా వేస్తే తనుజ కౌంటర్ వేస్తుంది. నిన్ను ఎవరు నామినేషన్లో నేనే ఈ వారం టికెట్ ఫినాలే విన్ అవుతానని ఛాలెంజ్ చేయమన్నారు, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో, ఏమి అంత ఓవర్ కాన్ఫిడెంట్, ఎవరు ఛాలెంజ్ చేయమన్నట్టు, ఏదో ఊరికి అలా చేసినా అవుతాను అనుకొని అని అన్నాడు. కౌంటర్ పోయించింది. ఇంకా తర్వాత సంజన గారు బయటకు వచ్చి బన్నీ గారితో చెప్తుంటాడు, వాళ్ళు చూడు వాళ్ళే ఆడుకోవాలని ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ బన్నీ గారు కూడా చెప్తారు, అవును కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఇక్కడ కళ్యాణ్ ఇమాన్యుల్ సైడ్కి మాట్లాడుకుంటుంటారు, నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి, మన ముగ్గురులో వెళ్తే ఇక్కడ వాళ్ళు ఒక ప్లాన్ వేస్తాడు. కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు ప్లాన్స్ వేసుకుంటారు. కళ్యాణ్ అయితే సూపర్ ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ ముగ్గురు వెళ్ళాలి కదా, ఇప్పుడు బన్నీ గారు గెలిచారు, తర్వాత మిగిలిన ముగ్గురికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఏంది, బన్నీ గారికి కళ్యాణ్కి రీతు చౌదరికి ఒక టాస్క్ పెడతారు. దానికి ముందు ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటంటే వీళ్ళు లాస్ట్ వరకు వీళ్ళు ఉండాలి, వీళ్ళుండి ముందు వాళ్ళు బన్నీ గారు వెళ్ళిపోవాలి, సుమన్ శెట్టి వెళ్ళిపోవాలి, రీతు చౌదరి వెళ్ళిపోవాలి ప్లాన్ వేసుకుంటారు. పెయింట్ టాస్క్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పెయింట్ టాస్క్లో ఎవరెవరంటే బన్నీ గారు, కళ్యాణ్, రీతు చౌదరి. పెయింట్ టాస్క్ వచ్చినాక ఇక్కడ తనుజన్ సెలెక్షన్ చేసుకుంటారు. ఫస్ట్ సంజన గారిలో నేను సంచాలకుగా నేను ఉంటా అంటే లేదని తనుజన్ సెలెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ 3 కలర్లు ఉంటాయి, ఎల్లో, బ్లూ, రెడ్ వచ్చి కళ్యాణ్, ఎల్లో వచ్చి రీతు చౌదరి, బ్లూ వచ్చి బన్నీ గారు. ఇక తనుజ ఏం చేస్తుంది, ముందే చెప్తుంది గొడవలు ఏమీ ఉండకూడదని చెప్పి లైవ్లో చూపించారు, ఎపిసోడ్లో కట్ చేశారు. ఏదైతే పెయింట్ ప్లేట్లు ఉన్నాయో అవి పడేయడాలు, లాక్కోవడాలు, ఒకరినొకళ్ళు దుప్పుకోవడాలు అవి ఏవి లేవు. సీదా వెళ్ళి పెయింట్ వేసి తీసుకొని పెయింట్ వేయాలి. అవతల పెయింట్ లాక్కోవడాలు, పడేయడాలు, ఇసిరేయడాలు అలాంటివి లేవని ముందే చెప్పేస్తుంది. ఎందుకంటే గొడవలు లేకుండా చేద్దామని. కాకపోతే ఇలాంటి దాంట్లో గొడవలు ఉంటేనే మజా ఉంటుంది. గొడవలు లేకుండా ఉంటే ఊరిక టాస్క్ సమ్మని అయిపోతే ఏ మజా వస్తుంది. కాకపోతే ఇది కూడా ఒక న్యాయమేలే, ఎందుకంటే టాస్కులు మీద టాస్కులు ఒకే రోజులో 3 టాస్కులు చూపించాలి బిగ్ బాస్. ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చిన్నగా బన్నీ గారు గొడవ సృష్టిద్దాం అంటే కాళ్ళు అడ్డు పెడతారు. రూల్ ప్రకారం లైవ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ రీతు బన్నీ గారిని తోస్తుంది, అది లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో కట్ చేశాడు. తోసినందుకు తర్వాత బన్నీ గారు కాళ్ళు అడ్డు పెడతారు రీతుకి. అక్కడ తనుజ చిన్న వార్నింగ్ లాగా అంటుంది. ఇంకా తర్వాత ఇంకా రొట్టె అందరు కళ్ళలు పూస్తాడు. ఇక్కడ రెడ్డే హైలైట్ అవుతుంది అన్నమాట, రెడ్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఆ గేమ్ అయిపోయినాక తనుజ చూస్తుంటుంది. అప్పుడు సంజన ఉండే, అమ్మాయి నేను బతికిపోయాను, నేను సంచాలకు కావలేదు, ఓమ్ ఈ కలర్స్ నేను ఎక్కడ కనుక్కుండేను అని చెప్పి అంటుంటుంది. ఉండి ఇక్కడ సంజన వల్ల అమ్మాయి నేను సంచాలకు కావాలి, లేకపోతే ఇంత కన్ఫ్యూజన్లో నేను ఎక్కడ తీర్పు ఇవ్వాలి అని లైవ్లో అయితే చాలాసేపు ఆలోచించి అంతా చూస్తుంది. కానీ రెడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఒక సైడ్కి ఫుల్ రెడ్ ఉంటుంది, ఒక సైడ్కి మిగతా అంతా కలర్లు మిస్ అయ్యాయి. అందుకని కళ్యాణ్ని విన్నర్ని చేసేస్తారు. కళ్యాణ్ గెలుస్తాడు టాస్క్. ఇంకా లోపలికి వెళ్తాడు కళ్యాణ్. ఇంకా నైట్ అయిపోతుంది. సెలెక్షన్ ఇక్కడ బన్నీ గారు ఏమంటారంటే సుమన్ శెట్టిని మాత్రం సెలెక్షన్ చేసుకోకండి, నన్ను చేసుకోండి అన్నప్పుడు ఇక్కడ ఇమాన్యుల్ డిమోన్ పోతే మామూలు మాట్లాడుకుంటాడు. ఎందుకు ఊరిక సుమన్ శెట్టిని సెలెక్షన్ చేసుకోవద్దు అంటాడు. మనం ఏదో సుమన్ శెట్టిని టార్గెట్ చేస్తున్నట్టు పోర్ట్రే చేస్తాడు. ఇప్పుడు సుమన్ శెట్టి నిన్న గేమ్ ఆడలేదా, మనం సుమన్ శెట్టి ఓడిపోతాడు అనుకున్నాం, కానీ తనుజ మీద గెలవలేదా, ఏమో రేపు సుమన్ శెట్టి కూడా గెలవచ్చేమో, ఎలా ఉంటాయో గేమ్స్ ఎవరికేం తెలుసు, ఎందుకు ఊరిక సుమన్ శెట్టిని సెలెక్షన్ చేసుకోకండి, నన్నే చేసుకోండి, పాపం వదిలేయండి అంటుంటాడు. మనం ఏమన్నా సుమన్ శెట్టిని టార్గెట్ చేస్తున్నామా అని మాట్లాడుకుంటారు. ఇంకా నైట్ అయిపోతుంది. ఇంకా మామూలుగా దీనికి ముందు తనుజ రీతుకి మంచిగా బూస్టప్ ఇస్తుంది, అంటే ఎంకరేజ్ చేస్తుంది, బాగా ఆడు, టెన్షన్ పడకు, అది ఇదని పొగుడుతుంది. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ సాంగ్ డ్యాన్స్ అంతా అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు మళ్ళీ మార్నింగ్ మాట్లాడుకుంటారు అన్నమాట. మార్నింగ్ ఇప్పుడే మాట్లాడుకోరు, ఇది కూర్చుని నించున్నప్పుడు ఎవరిని సెలెక్షన్ చేసుకోవాలి, సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటా అంటాడు బిగ్ బాస్తో. సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటా అన్నప్పుడు వీళ్ళిద్దరికి వచ్చే టాస్క్ తూకం అన్నమాట, బరువు. ఒక హౌస్లా చిన్న హౌస్లా ఉంటుంది,
ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అది మొత్తం ముక్కలు ముక్కలు చేసి చెక్కలన్నీ ఇటు సైడు వేసి ఎవరిదైతే ఇలా బరువు ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు, ఎవరిదైతే బరువు తక్కువ ఉంటుందో వాళ్ళు ఓడిపోతారు. అయితే ఇక్కడ లాస్ట్లో కళ్యాణ్ ఏం చేస్తారంటే సుమన్ శెట్టిని అటాక్ చేసి పట్టేసుకుంటాడు. అంటే కళ్యాణ్కి సుమన్ శెట్టికి ఇంచు తేడా ఉంటుంది. సుమన్ శెట్టి చెక్కలు తేవడానికి వస్తుంటే అడ్డుపడతాడు, ఒకవేళ ఇది తెచ్చి పెడితే పక్కా సుమన్ శెట్టి గెలుస్తాడు. అందుకని సుమన్ శెట్టి మీద అటాక్ చేసి సారీ ముందే చెప్పేస్తాడు, సారీ అయినా నేను గెలవాలి తప్పకుండా, సారీ ఏమనుకోకని గట్టిగా పట్టేసుకుంటాడు. దాంతో సుమన్ శెట్టి ఎంత విడిపించుకుందామని విడిపోడు, సుమన్ శెట్టి ఓడిపోతాడు. కొంచెం లైట్గా ఫీల్ అవుతాడు సుమన్ శెట్టి, కానీ అంతగా ఏడవడు. ఇంకా దాంతో కళ్యాణ్ అయితే గెలుస్తాడు. కళ్యాణ్ గెలిచి ఇంకా సుమన్ శెట్టికి ఉన్న బాసులు కూడా తన సొంతం అయిపోతాయి. ఇంకా లాస్ట్కి చివరికి వచ్చి వీళ్ళ నలుగురు ఉంటారు అన్నమాట. వీళ్ళ నలుగురు ఉన్నప్పుడు వీళ్ళకు ముగ్గురికి మళ్ళీ ఒక టాస్క్, మళ్ళీ ముగ్గురికి ఒక టాస్క్ పెడతారు కదా బిగ్ బాస్. ఇందులో మళ్ళీ విన్ అయిన వాళ్ళు ఒకరిని ఎంచుకోవాలి కదా. ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ ప్లాన్ చేస్తాడు, రీతు నువ్వు నేను ముగ్గురం పోదాం, ఏదైనా టాస్క్ ఓడిపోదాం, కానీ కావాలని ఓడిపోయినట్టు కాకుండా తనని గెలిచేలా ప్లాన్ చేద్దాం. ఎందుకంటే తను గెలిస్తే తను బన్నీ గారితో ఆడుతుంది పక్కా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, బన్నీ గారితోనే ఆడాలని చెప్పి మాట్లాడుతూ రీతుని కూడా ఒప్పిస్తారు. అది లైవ్లో ఉంటుంది, ఎపిసోడ్లో కట్ చేసిండ్రు. అయితే వీళ్ళిద్దరు ప్లాన్ ఏం చేస్తారంటే కావాలని ఓడిపోదాం, కానీ అది కావాలని ఓడిపోయినట్టు తెలియకూడదు, ప్లస్ రీతుకు కూడా తెలియకూడదు, రీతుకు కూడా డౌట్ రాకూడదు. ఒకవేళ డౌట్ వస్తే తను ఎమ్మడే మన ఇద్దరిలో ఎవరినో ఒకరు సెలెక్షన్ చేసేసుకుంటుంది, తను ఎమ్మడే ప్లాన్ మార్చేసుకుంటుంది. అందుకే తనకు తెలియకుండా మనం కావాలని ఓడిపోవాలి ఏ గేమ్ అయినా, కానీ కావాలని ఓడిపోయినట్టు ఎవరికి డౌట్ రాకూడదని ప్లాన్లు వేసుకుంటారు. బాగుంది వీళ్ళ ప్లాన్. ఇంకా వీళ్ళ ముగ్గురు టాస్క్ బిగినైంది. టాస్క్ వచ్చేసి సపోర్టింగ్ టాస్క్. ఈ టికెట్ ఫినాలీలో సపోర్టింగ్ టాస్క్ ఏందో 3 కర్రలు ఇస్తాడు బిగ్ బాస్, వాటిపైన కాయిన్స్ పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ ఫినాలే అని ఇస్తారు కదా ప్రైజ్ లాగా, అది ఓపెన్ చేపిస్తాడు బిగ్ బాస్ ఇమాన్యుల్తో. దాని తర్వాత టాస్క్ చెప్తాడు, సపోర్టింగ్ టాస్క్ అన్నమాట. ఈ ముగ్గుల్లో అంటే రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్, ఈ ముగ్గుల్లో మీరు ఎవరైతే గెలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళ కర్ర మీద కాయిన్స్ పెట్టాలి. ఆ కాయిన్స్ కింద పడితే వాళ్ళు ఆ రేస్ నుంచి అవుట్ అవుతారు. అది టాస్క్. దీంట్లో కూడా తనుజాని సంచాలకుగా సెలెక్షన్ చేసుకుంటారు. తనుజ ఒక్కొక్కరిని పిలవాలా, వాళ్ళు ఎన్ని కాయిన్స్ పెట్టాలని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అలా వీళ్ళు ముగ్గురు కర్రలు పట్టుకొని ఉంటారు. తనుజ ఫస్ట్ వచ్చేసి బర్రెని సుమన్ శెట్టిని అనుకుంటా పిలుస్తారు. బిగ్ బాస్ 5 కాయిన్లు 4 కాయిన్లని అలా ఒక్కొక్కళ్ళు దాని మీద ఒక్కొక్కరు పెడితే ఫస్ట్ ఇమాన్యుల్ అవుట్ అవుతాడు. అవుట్ అయ్యేది కూడా కావాలని అవుట్ అవుతాడు, కానీ కావాలని అవుట్ అయినట్టు కాకుండా పోర్ట్రే చేస్తాడు, అవుట్ అయిపోతాడు. తర్వాత వచ్చి కళ్యాణ్ అవుట్ అవుతాడు. కళ్యాణ్కి తనుజ పెట్టేటప్పుడు కళ్యాణ్ అవుట్ అవుతాడు, అది కూడా కావాలని అవుట్ అవుతాడు. వీళ్ళు సైకిల్ చేసుకుంటారు కళ్ళతో, ఎందుకంటే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అది వీళ్ళ గేము, కానీ కరెక్ట్ గేమ్. ఎందుకంటే లాస్ట్కి వీళ్ళిద్దరు ఉండాలనుకుంటున్నారు వీళ్ళిద్దరు, అది వీళ్ళు ఆడే గేమ్. కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. తర్వాత ఇంకా రీతు గెలుస్తుంది. రీతు హ్యాపీగా ఫీల్ అవుతుంది. బన్నీ గారిని ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. ఈ టాస్క్ వచ్చేసి స్క్వైరు మళ్ళీ రౌండ్ ఈ 3 ఉంటాయి. అవి ఒక మొత్తం బ్యాగులో కుప్పు ఉంటాయి, అందులో మొత్తం వస్తువులు ఎత్తికి పెట్టి ఒక్కొక్క రౌండ్కి ఇప్పుడు మనకు గౌతము బన్నీ గారికి ఎలా గేమ్ పెట్టారో సేమ్ అదే. అయితే ఇక్కడ రింగ్ అన్నమాట, మనము జాతరలో రింగులు వేయాలి చూడు, అది ఒక రౌండ్ అయిపోగానే రింగు సంచాలకు ఆ రింగ్ వేయాలి. ఇక్కడ సంజన సంచాలకు. ఇక్కడ గేమ్ అంతా అయిపోతుంది, రీతు గెలుస్తుంది. అయితే లాస్ట్లో తనుజకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆ స్క్వైర్ది అనేది బన్నీ గారిది సమానంగా ఉన్నాయి, సైజులు సమానంగా ఉన్నాయి. రీతు దగ్గరకు వచ్చేసరికి ఒకటేమో చిన్నగా ఉంటుంది, మిగతా 2 పెద్దగా ఉంటాయి స్క్వైర్ది. కానీ అది కూడా స్క్వైర్, అది చిన్నది. బిగ్ బాస్ అలా కన్ఫ్యూజ్ చేయడు, కానీ అది కరెక్టే, రీతు పెట్టింది కరెక్ట్. కానీ ఇక తనుజ కొంచెం డౌట్. ఫస్ట్ మామూలుగా వెళ్ళి అప్ చేసుకుంటుంది, రీతుకు చెప్తుంది ఇలా నాన్నకి బన్నీ గారికి ఎవరు సపోర్ట్ లేదు అందుకే. ఎందుకంటే రీతు పేరు ఎత్తదన్నమాట ఆడేటప్పుడు, బన్నీ గారు ఆడండి ఫాస్ట్ అది తీసుకోండి ఇది తీసుకోండి ఫాస్ట్ టెన్షన్ పడకండి అని బన్నీ గారిని ఎంకరేజ్ చేస్తుంటుంది. మిగిలిన వాళ్ళందరూ సుమన్ శెట్టి, తనుజ బన్నీ గారికి సపోర్టు, ఇమాన్యుల్, కళ్యాణ్, డిమాండ్ పవన్ రీతుకు సపోర్ట్ అన్నమాట. సంజన గారు సంచాలకు. ఇక్కడ రీతు ఫీల్ అయింది ఏమో అక్ చేసుకొని అదేం ఫీల్ అవ్వకు, అక్కడ అది రింగుల్ది నాన్నకి ఎవరు సపోర్ట్ లేదు అందుకే సపోర్ట్ చేస్తుండే ఓకే అంటే. తర్వాత ఇంకా లాస్ట్ మినిట్లో ఇలా ఒక చిన్న డౌట్ ఉంది నాకు, అది కరెక్టా కాదని. ఎందుకంటే ఆ స్క్వైర్ దాన్ని అంటారు, దాంతో ఎపిసోడ్ అయిపోద్ది. లైవ్లో ఆల్రెడీ జరిగిపోయింది, గొడవలు అయినాయి, అంతా అయినాయి. రేపు వస్తుంది ఆ గొడవలంతా. అంతేకాకుండా అప్డేట్ వచ్చేసి టికెట్ ఫినాలే విన్నర్ వచ్చి కళ్యాణ్ అన్నమాట. కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ కెప్టెన్ కళ్యాణే.
అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా కళ్యాణే అయ్యాడనమాట. తనకి ఇంకా ఇమ్యూనిటీ లేకుండా డైరెక్ట్ టాప్ 5 అంటే 15th రోజున ఓటింగ్లోకి వచ్చేస్తాడు. వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టారంటే ఇందులో ఇమాన్యుల్ ఫస్ట్ అవుట్ అయిపోతాడు. టికెట్ ఫినాలే రేస్ నుంచి ఇమాన్యుల్ అవుట్ అయిపోతాడు. తర్వాత లాస్ట్ రౌండ్ రీతూ చౌదరికి కళ్యాణ్కి వీళ్ళిద్దరికి పెడితే ఇందులో కళ్యాణ్ గెలవడం అయితే జరిగిందంట. అది టాస్క్లా ఏం పెట్టారని తెలియదు, కానీ కళ్యాణ్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు. మీలో ఎంతమందికి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం హ్యాపీ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి కొట్టేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.